దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 6th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము. 1 Corinthians chapter 9 and verse 19. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన్ను తాను ఏమి చేసుకున్నాడో, తన్ను తాను ఏమిగా పరిగణించుకున్నాడో ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. దేని కొరకు అలా చేసుకున్నాడో తెలియపరుస్తున్నాడు. Let me read this in English before I explain. For though I am free from all men, yet have I made myself servant unto all, that I might gain the more. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నేను అందరి విషయంలో స్వతంత్రుడిని, అంటే నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో నేను బ్రతకగలను. ఐ కెన్ లివ్ మై లైఫ్. అయినా ఏమంటున్నాడంటే, నేను ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు, ఎక్కువ మందిని రక్షణలో నడిపించడం కొరకు, ఎక్కువ మందిని రాజ్యంలో నడిపించడం గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను దాసునిగా చేసుకుంటుని. ఐ బికమ్ ఎ సర్వెంట్. నేను మీకు పరిచారకుడిని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు కూడా చూడండి, దాసుని స్వరూపమును ధరింప చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు తెలుసండి? లోకమంతను సంపాదించుకోవడం కొరకు, లోక పాపమును మోసుకొని వెళ్ళటం కొరకు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు రాజ్య సంబంధమైన బాధ్యత భారము కలిగిన ప్రతి ఒక్కరు, రాజ్యం అనగానే దేవుని రాజ్యము, జాగ్రత్తగా గమనించాలి. చివరిలో ఈ లోకంలో వచ్చేది దేవుని రాజ్యమే. యేసు ప్రభు ప్రభుత్వమే ఈ లోకంలో వచ్చేది. ప్రియ దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనను మనం చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క పరిపాలన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక రాజ్యము కొరకు అనేక మందిని నేను సంపాదించడం కొరకు, లేక రాజ్య సంబంధమైన సేవ చేయటం కొరకు ప్రతి ఒక్కరము మనము ఏమిగా చేసుకోవాలి తెలుసండి? దాసునిగా చేసుకోవాలి. దాసుడు ఎప్పుడు తగ్గింపుగా ఉంటాడు. దాసుడు ఎప్పుడు గట్టిగా మాట్లాడు. దాసుడు ఎప్పుడు కోపగించడు. దాసుడు ఎప్పుడు వ్యతిరేకించడు. దాసుడు ఎప్పుడు లోబడతాడు. కనుక దేవుని రాజ్యాన్ని వ్యాపించాలంటే, దేవుని రాజ్యమును మనము విస్తరించాలంటే, మనము దాసునిగా మనము చేసుకోవాలి. యూ షుడ్ బి విల్లింగ్ టు వర్క్. యేసు ప్రభు అన్నారు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయందనగా నన్ను అప్పర్పించుకున్నట్టుకు నేను వచ్చి తిని పరిచర్య చేటుకు వచ్చి తిని అని మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్తున్నాడు. కనుక ఈరోజు నా హృదయంలో నుంచి ఈ యొక్క విన్నపం మీకు చేస్తున్నాను. ఐఎమ్ బెగింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ దిస్ వర్షిప్ టుడే దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ఎ సర్వెంట్. నీవు దాసునిగా చేసుకోవాలి. దాసునిగా చేసుకున్నప్పుడే నువ్వు క్షమించగలవు, నువ్వు భరించగలవు. యేసు ప్రభువారు ఎందుకండి సిలువను సహించాడు? ఆయన అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను ఎలా సహించాడండి? తను దాసునిగా చేసుకున్నాడు. దాసునిగా చేసుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షమించలేము, సంపూర్ణంగా క్షమించలేము, అందరినీ క్షమించలేము, అందరినీ ప్రేమించలేము. సో దేవుని రాజ్యము కట్టబడాలి. మన ద్వారా దేవుని రాజ్యము కట్టబడాలంటే ప్రతి ఒక్కరము దాసునిగా మనము చేసుకోవాలి. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 9 अध्याय और 19 वचन पढ़ रहे हैं. क्योंकि सबसे स्वतंत्र होने पर भी मैंने अपने आप को सबका दास बना दिया है. देखो, क्योंकि अधिक लोगों को खींच लाऊं.
प्रभु को बहुत धन्यवाद। क्यों ऐसा कह रहा है? मैं कुछ भी रह सकता हूँ, कुछ भी बोल सकता हूँ, कुछ भी बन सकता हूँ, लेकिन मैंने दास होने के लिए निश्चय, क्योंकि बहुत से लोगों को मैं राज्य में खींच सकता हूँ। సచ్ముచ్ మొట్టమొదటిగా ఆయన రాజ్యంలో వెతికే మనసును ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైఖరి కలిగి ఉండాలి. సర్వెంట్ యాటిట్యూడ్లో ఉండాలి. ఓ ఎంత మనం నీతిమంతులమైన, ఎంత మనము పరిశుద్ధులమైన, ఎంత రాజులైన యాజక సమూహమైన పరిచారము చేసినప్పుడు యు ఆర్ ఎ సర్వెంట్. యూ షుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆల్. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దాసునిగా చేసుకొనుట అది చెడ్డ మాట కాదు, అది ఆత్మీయ మాట, పవిత్రమైన మాట. టు మేక్ యువర్ సెల్ఫ్ ఎ సర్వెంట్ ఫర్ ద కింగ్డమ్ ఈజ్ ఎ హోలీ వర్డ్. ఇట్స్ ఎ స్పిరిచువల్ వర్డ్. టుడే కెన్ యూ టేక్ అప్ దిస్ ఫార్మ్? నీవు ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని నీవు ఈ యొక్క దాసుని స్వరూపము ధరించుకున్నట్టుకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ దాసుని స్వరూపమును ధరించుకొని, దాసునిగా తాము చేసుకొని పరిచారము చేటుకు అనేకులను సంపాదించుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఉద్యోగాలు, వ్యాపారం చేసిన వారందరూ కూడా దీవించి కాపాడండి, వారిని బలపరచండి అయ్యా. దేవ, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, జాబ్స్ ఎగ్జామ్ కొరకు రాస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వాళ్ళందరినీ కూడా వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దయచని, ప్రతి ఒక్కరూ పరిచర్యను దాసుని పోలికనగా మార్చుకొని చెట్టుకు సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.